శివశంకర్ సార్ గారికి అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి కుర్మ సంఘం తరపున స్వాగతం సుస్వాగతం. ఈ కుర్మ సంఘానికి ఎంతో డబ్బులు ఇచ్చుకుంటూ అభివృద్ధి ప్రధానంగా నడుచుకుంటూ వస్తున్న డాక్టర్ సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఎల్లమ్మ గుడికి కూడా ఇప్పటివరకు 20 లక్షలు పెట్టిండు, మాకు కూడా 20 లక్షలు పెట్టడం జరిగింది. మా బిర్యా పండుగ కూడా 5 లక్షలు మున్సిపల్ నుంచి కూడా తెప్పించి ఇచ్చారు. మున్సిపల్గా ఇచ్చిన మా కౌన్సిలర్లు అందరికీ ధన్యవాదాలు. అలాగే తిరుపతి నుంచి టీటీడీ వారు ఇచ్చిన 5 లక్షల ఫండుని మళ్ళీ తెప్పించడం కూడా మాకు అభినందన. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. జరుపుకున్న దానికి ఆ నిధులు రప్పియడంలో మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేయడం అనేది జరిగింది. ఈ 10 లక్షల నిధులే కాకుండా మనకు ఇంతకుముందు కూడా మన బీరప్ప ఉత్సవాలు జరిగినప్పుడు మరియు అంతకుముందు గుడి అభివృద్ధిలో భాగంగా మరి అదేవిధంగా మన ఎల్లమ్మ గుడి అభివృద్ధిలో భాగంగా కూడా చాలా నిధులను సమకూర్చడంలో మనకు ఎప్పుడూ అండదండలుగా ఉంటూ మనకు ఎప్పుడు తన వంతు సహాయాన్ని చేయడం అనేది మన కుల సంఘం తరఫున చాలా ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిగతా ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇక ముందు కూడా మీరు అందరూ మా సంఘం యొక్క అభివృద్ధికి మరియు గుడి యొక్క అభివృద్ధికి ఎల్లవేళ తోడ్పాటు అందిస్తూ సహాయం చేయాలని మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ బీరప్ప దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి నుండి అభివృద్ధి పనులకు కేటాయించినటువంటి భజన మండపానికి 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. నియోజకవర్గంలో 9కి కేటాయించడం జరిగింది. దీనికి కృషి చేసిన మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మరియు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అడవల జ్యోతి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం గారికి, మరియు నా తోటి కౌన్సిలర్లకు మరియు కుర్మ సంఘ పెద్దలందరికీ, వివిధ ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో ఎన్నడూ లేని విధంగా మరి సంజయ్ అన్న గారు పలు దేవాలయాలకు, ఒక ఈ దేవాలయం అనే కానీ చాలా దేవాలయాలకు మరి సంజయ్ అన్న ఎస్డిఎఫ్ నిధుల నుంచి డబ్బులు పెట్టి ప్రతి కుల సంఘానికి ప్రతి దేవాలయానికి కూడా చాలా కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న నల్ల పోషమ్మకు కూడా అప్పుడు సీసీ వేసి అక్కడ సరిగా లేకుండే దానికి కూడా చేపించడం జరిగింది. దీనికి కూడా బీరప్ప దేవాలయం కూడా సంజయ్ అన్న నిధులు ఇచ్చారు. మరి ఎన్నడూ లేని విధంగా బీరప్ప పట్టణాలకు మరి మా మిత్రుడు గంగమల్ గారు సంజయ్ అన్న గారిని మరి మాకు కూడా ఇట్లా ఉత్సవాలు జరుగుతున్నాయి, మాకు కూడా టెంట్లకు దానికి మరి మున్సిపల్ నుంచి అరేంజ్మెంట్ చేయాలి అని అన్నప్పుడు సంజయ్ అన్న గారి ఆదేశాలతో అప్పుడు మేము 5 లక్షల రూపాయలు మరి ఈ దేవాలయానికి పట్టణాలకు కేటాయించడం జరిగింది. మరి దీనికి సహకరిస్తున్నటువంటి సంజయ్ అన్న గారికి మరియు ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియదు. ఇప్పటి వరకు మన సంజయ్ అన్న ఎమ్మెల్యే అయిన ఉంది, మన సంఘ ఎమ్మెల్యే కాకముందు నుండి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మన సంఘ అభివృద్ధికి చాలా తోడ్పడ్డారు. మనం వెనుక కట్టుకున్న సంఘ నిర్మాణానికి 9 లక్షలు, తర్వాత మనం బీరయ్య పండుగ నిర్వహణ చేసుకున్నప్పుడు మున్సిపాలిటీ నుంచి 5 లక్షలు, తర్వాత ఎల్లమ్మ గుడికి 2 సార్లు 9 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు, 9 లక్షలు, మన ఒగ్గు సంఘానికి 9 లక్షలు, ఇప్పుడు టీటీడీ నిధులు 10 లక్షలు, మొత్తం కలిసి 41 లక్షల రూపాయలు మనకు అడ్జేసారు. దీనికి సంజయ్ అన్న గారికి మా కులం తరపు ఎప్పటికైనా సార్ మీరు మేము ఈ విధంగా మాకు సహకారం చేసినందుకు ఎప్పుడు మీ వెంటనే ఉంటామని మేము కోరుకుంటున్నాము. కళ్యాణ మండప టీటీపీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి నెలతోటి భూమి పూజ చేసిన సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్ గారు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, మిగతా కౌన్సిల్ సోదరు మరి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్యే గారు అన్ని దేవాలయాలు కూడా నిధులు పెట్టాము. వాళ్ళు రాకముందు నేను చైర్మన్ కూడా జగిత్యాల ఇది స్టార్ట్ చేసింది నేనే. అప్పుడు రంజాన్ పండుగ కానీ వినాయక నిమజ్జనం కానీ ఈ కార్యక్రమాలు జగిత్యాల మున్సిపాలిటీలో స్టార్ట్ చేసింది. నేను చేసిన తర్వాత మొత్తం రాష్ట్రమంతటా ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రమంతటా చేయించండి. బతుకమ్మ కానీ దసరా కానీ ఇవన్నీ ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు జగిత్యాలకు వెళ్ళి నాంది అయింది. జగిత్యాల స్టార్ట్ చేసినాకనే రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్రమంతటా అమలైంది. మరి అప్పుడు నేను కూడా ప్రతి దేవాలయానికి ఒక వినాయకుడు
వేణుగోపాల స్వామి గుడులే వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ మిగతా అన్ని దేవాలయాలకు అప్పుడు 2 లక్షలు అంటే ఇప్పుడు 20 లక్షలతో సమానం. 2005లో 2 లక్షలు అంటే నేను కూడా పెట్టిన దాదాపు అన్ని ఆయన వారు ఒక్కరే వద్దన్నారు వినాయక, ఎందుకు ఈ ప్రభుత్వ పైసలు వల్ల పెట్టుకుంటే తలకనొప్పి. దాదాపు అన్ని టెంపుల్లకు మనకి అయ్యప్ప గుడి కానీ వినాయకుని గుడి అన్ని ప్రతి దానిలో మనం చేసినాం. మన చైతన్య కాడికి చేసి ఈరోజు ఒక భక్తిభావం గల వాళ్ళు రాజకీయాలు ఉంటే తప్పకుండా ఈ దేవాలయాలు అభివృద్ధి అయితే వాటికి తప్పకుండా నిధులు కేటాయిస్తారు. మంచి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు తిరుపతి దేవస్థానం నుంచి కూడా నిధులు తెచ్చినందుకు వారికి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది. మాజీ చైర్మన్ గిరి నాగభూషణం గారికి, అలాగే స్థానిక కౌన్సిలర్ మల్లికార్జున గారికి, మిగతా ఇక్కడున్న కౌన్సిలర్స్ అందరికీ, అలాగే కుర్మ సంఘం నాయకులందరికీ, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు ఇప్పటికే సంజయ్ అన్న చాలా నిధులు కేటాయించడం జరిగింది జగిత్యాల పట్టణం మీద, నియోజకవర్గం మీద. మరి భూమి పూజ ఇప్పటికే టీటీడీ నుంచి వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళి ఒక 10 టెంపుల్స్ వరకు నిధులు తీసుకురావడం జరిగింది, 1 కోటి రూపాయల వరకు. మరి ఈ గుడికి కూడా ఒక 10 లక్షలు కేటాయించి దీన్ని భజన మండలి ఒక భూమి పూజ చేయడం కోసం ఈరోజు ఇక్కడికి విచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇట్లాగే మొన్న ఒక నెల కిందట కూడా 35వ వార్డులో బ్రాహ్మణ వాడలో కూడా భూమి పూజ చేయడం జరిగింది ధ్యాన మందిరంకి. అది కూడా పనులు ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చినాయి కాబట్టి ఇది కూడా తొందరలోనే పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ గారిని మరీ కోరుతూ, అట్లాగే జగిత్యాల ప్రజలకు ఎంతో చేయాలని ఆశతో ఇక్కడికి విచ్చేసిన సంజయ్ అన్నకి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఇలాగే సంజయ్ అన్న సహకారాలు మా అందరి జగిత్యాల పట్టణ ప్రజలందరి మీద ఉండాలి, నిధులు ఇంకా కూడా తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన సంజయ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం. మరి హిందువుగా జన్మించినందుకు గర్వపడుతూ, మరి హిందూ ధర్మాన్ని, మన ధర్మాన్ని, ఎవరు జన్మించిన ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనపైన ఉంటుంది. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు సెక్యులర్ దేశం కాబట్టి అందరితో కూడా బాగానే ఉంటాం, అందరినీ కూడా అన్ని వర్గాలతో కూడా అభివృద్ధిలో పాల్గొంటాం. మరీ ముఖ్యంగా హిందువులంగా జన్మించినందుకు మరి మన ధర్మాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటుంది. దాంట్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ఆదాయం గల దేవస్థానం. వారు వివిధ ఆలయాలకు డబ్బులు ఇస్తారని చెప్పి తెలిసి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రతిపాదన ఇవ్వడం, దాంతో కొంత ఫాలోఅప్ చేసి 9 మందిరాలకు కూడా మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 10 లక్షల రూపాయలు మన బిర్యానీ గుడికి వచ్చాయి. ఇంతకుముందు తమ్ముడు కౌన్సిలర్ గంగమల్ గారు చెప్పినట్టు ఈ ఆలయంకి ఇక్కడ ఎల్లమ్మ గుడికి కావచ్చు, అంతకుముందు కూడా బిర్యానీ గుడికి, మన ఒగ్గు కళాకారుల సంఘానికి, ఈ రకంగా ఈ ప్రాంతంలో మన సంఘాలకు నిధులు ఇవ్వడం జరిగింది. అట్లనే పోచమ్మ గుడి ఉంటుంది పక్కన, నల్ల పోచమ్మ శ్రీనివాస్ చెప్పిండు. ఈ పోచమ్మ గుడి కూడా, హనుమాన్ దేవాలయానికి, నాగమ్మ దేవాలయానికి, వీటన్నీ కూడా మన నిధులు ఇచ్చుకున్నాం. వీటితో పాటుగా ఈ ప్రాంతం మరి సుభిక్షంగా ఉండాలంటే చెరువులు కూడా మంచిగా ఉండాలి. అట్లనే కండ్లపల్లి చెరువు ఎప్పటికప్పుడు మరమ్మతు చేసి అక్కడ కూడా నీళ్లు నిండే విధంగా, ఎండాకాలం ఎండిపోతుండే, మెయిన్ కెనాల్కి వెళ్ళి తూము బంద్ అవుతుండే. కొంతమంది చెప్పారు రైతులు అక్కడ హస్రాబాద్ దగ్గరికి వెళ్ళి చలిగల కాడికి వెళ్ళి నీళ్లు రాణిస్తలేరండి. ఇక్కడ సోదరుడు మల్లికార్జున ఇంకా రైతులు అందరం అక్కడికి వెళ్ళి ఆ కట్ట కింద ఉన్న, కాలువ కింద ఉన్న చలిగల్ ఒడ్ర కులస్తులను ఒప్పించి, మిగతా రైతులను ఒప్పించి ఆ తూము బంద్ కాకుండా చూసి మన చెరువు ఎప్పుడు నిండుగా ఉండేలా చూసి, అంటే ఈ రకంగా అన్ని రంగాలలో మన పట్టణం బాగుండాలి, మన ప్రాంతం అభివృద్ధి కావాలి. మన ప్రాంతానికి చెందిన విద్యార్థికుడు, న్యాయవాది ఉంటే వారికి కూడా గుర్తింపు రావాలని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మా నాన్న 82లో అయింది మొట్టమొదటిసారి కోర్టు అయినప్పుడు. మళ్ళా 10 ఎవరెవరో ఉన్నారు, ఇప్పుడు మా మురళన కూడా మనడు అనుకున్నాడు. మరి మీ సామాజిక వర్గానికి చెందిన సోదరుడు ఇవాళ హైకోర్టు జడ్జిగా ఉండడం, అప్పుడు పండగ సందర్భంలో వారితో పాటు దాదాపు 12 మంది జడ్జిలు రావడం, అప్పుడు ఇక్కడ మీరు చాలా గొప్పగా పండుగ జరుపుకుంటామంటే మున్సిపాలిటీ నుంచి సోదరుడు శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎట్లయితే గిరినాభూషణ వారి చైర్మన్ ఉన్నప్పుడు చేసిండ్రో మీరు కూడా ఒక 5 లక్షల రూపాయలు అప్పుడు ఇచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా పండుగ జరపడం జరిగింది.
అంటే ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి మనం కృషి చేస్తాం. మీరు అందరూ కూడా చాలామంది రైతున్నారు. మరొకవైపు చెరువులు, అటు నీళ్లు, కరెంటుతో పాటు కాలువలలో ఎప్పుడు నీళ్ళు రావాలన్నా మా మల్లన్న ఫోన్ చేస్తాడు, కాలువలో నీళ్ళు రావాలి లేకపోతే ఎక్కువైతే ఆపాలంటే. అట్లనే మనం మంచిగా రైతు బజారు చేసుకున్నాం, దగ్గరనే కాలేజీలు డెవలప్ చేసుకున్నాం. ఎదురుగా రోడ్ ఇంత గుంతలు పడి ఉండే ప్రమాణ డెవలప్ చేసుకున్నాం, సెంట్రల్ లైటింగ్ చేసుకున్నాం. ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతుగా ఏదైతే ఒక బాధ్యతగా నా మీద విశ్వాసంతో మీరు గెలిపించారు, ఆ విశ్వాసాన్ని మమ్మీ చేయకుండా మరి పనులు చేయడమే కాదు, నిరంతరం మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఒక్క అభివృద్ధే కాదు రాజకీయ నాయకులు అంటే, అభివృద్ధితో పాటు నిరంతరం అందుబాటులో ఉండడం, మీకు ఏ సమస్య ఉన్నా మీతో పాటు నేనున్నా అంటూ ఉండడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా ఈరోజు ఇంత గొప్పగా ఆహ్వానించి, మీకు ఎన్నో పనులు ఉంటాయి. జగిత్యాల పట్టణానికి చెందిన మీరు రకరకాల వృత్తులు ఉంటారు. దాదాపు ఇంత పెద్ద మొత్తంలో మీరందరూ కూడా సంఘ సభ్యులు, యువత ఇక్కడ రావడం చాలా సంతోషదాయకం. పేరు పేరున నన్ను, మా నాయకులను, చైర్మన్ గారిని, కౌన్సిలర్లను అందరినీ ఆహ్వానించి మీరు గౌరవించినందుకు పేరు పేరున మా కుటుంబ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.